గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుగా చేశాను సీమంతం బ్లాగ్ అనమాట. సో మినీ సీమంతం. యాక్చువల్గా సీమంతం అంటే 7th మంత్లో చేస్తారు. రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి గ్రాండ్గా చేస్తారు. కానీ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మా ఫ్యామిలీ మాత్రమే 5th మంత్లో సాహితీని వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి అడుగు పెట్టిస్తారు కాబట్టి సో వాళ్ళు నార్మల్గా క్యాజువల్గా పెట్టించడం కన్నా కొంచెం ఏదో సరదాగా అందరం కలిపి సెలబ్రేట్ చేసుకుందాం అన్నట్టుగా తీసుకెళ్తున్నారనమాట. సో దానికి సంబంధించి ఒక చిన్న సెలబ్రేషన్ లాగా చేసుకున్నాము. దీన్ని నేను ఒక స్నిప్పెట్స్ లాగా చిన్న షార్ట్స్ అయితే తీసానమాట. సో అవి నేను మీకు షేర్ చేస్తాను. సన్మంతం తెచ్చినట్టుగానే వాళ్ళు అమ్మాయిని తీసుకెళ్లేటప్పుడు సింపుల్గా నార్మల్గా కొన్ని స్వీట్స్ అవి తీసుకొస్తారనమాట. వాటితో పాటుగా పసుపు కుంకాలు, ఇంకా పువ్వులు, గాజులు ఇలా కొన్ని తీసుకొస్తారు. సో నార్మల్గా సీమంతం ఎలా చేస్తామో అందులోనే ఒక చిన్న సైజ్ సీమంతం అనమాట. కాకపోతే బయట వాళ్ళు ఎవరు లేకుండా మా ఫ్యామిలీ మాత్రమే ఉండి ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఫస్ట్ సాహితీ వాళ్ళ మమ్మీ ఇంకా మమ్మీ ఇద్దరు కలిసి బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు. అండ్ ఈ సందర్భంగా మేము ఆల్రెడీ నేను వీడియో షేర్ చేశాను కదా, షాపింగ్ చేశామని చెప్పేసి మా అందరికీ కూడా శారీస్, ఇంకా చిన్నగా రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పి చిన్నగా కంటైనర్స్, కిచెన్ కంటైనర్స్, వాటిలో గాజులు, కోన్ ఇవన్నీ అలా సింపుల్గా పెట్టి ఇస్తున్నాం అనమాట. అంటే ఉత్తిగా ఊరికే ఖాళీ డబ్బా ఇవ్వకుండా అలా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అండ్ సాహితీ వాళ్ళ మమ్మీకి ఒక పెద్ద ప్యాకేజ్లో పెట్టేసి ఇచ్చేసాము. సో వాళ్ళు క్యారీ చేసి వేరే ఊరు వెళ్ళాలి కదా, అందుకని చెప్పేసి బ్యాగ్లో పెట్టించాము. అండ్ ఇది వచ్చేసి అందరికీ, మిగతా అందరికీ కూడా ఎవరిది వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాము. సో సెలబ్రేషన్ అంతా కూడా ఇలా జరిగింది. సో తినొచ్చేసి సాహితీ వాళ్ళ అన్నయ్య అనమాట. సో సాహితీ ఇంత గ్రాండ్గా మా ఇంటికి ఇలా వచ్చిందంటే, ఇంత హ్యాపీగా ఉందంటే దానికి కారణం సాహితీ వాళ్ళ అన్నయ్య అనమాట. సో తను చాలా రెస్పాన్సిబుల్గా, చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఆల్రెడీ నేను తన బర్త్డే వీడియోలో షేర్ చేశాను. తనకు ఒక గ్రాండ్ సర్ప్రైజ్ ఇచ్చేటప్పుడు సో అలా తను కూడా రావడం, ఇంకా మా ఒకేషన్ ఇంకా చాలా సరదాగా జరిగిందనమాట. అందరం కలిసి ఒక్కొక్కరుగా వచ్చేసి తనని బ్లెస్ చేసేసాం కదా ఇద్దరిని. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫైనల్లీ వాళ్ళ మమ్మీ వాళ్ళు తన కోసం తీసిన శారీ, ఇంకా గాజులు అన్నీ కూడా తన చేతిలో పెడుతూ ఉంటారనమాట. అండ్ వాటితో పాటుగా ఒడిలో స్వీట్స్ కూడా వేస్తూ ఉంటారు. ఒక్కొక్క స్వీట్ వేస్తారనమాట. వాళ్ళు తెచ్చే స్వీట్స్ అన్నీను ఒక్కొక్కటిగా స్వీట్స్ అన్నీ వేస్తూ ఉంటారనమాట. సో నేను ఇంతకుముందు వీడియో అయితే షేర్ చేశాను. మేము సారీస్ అన్నీ ఏ సారీస్ తీసుకున్నాము ఏంటి షాపింగ్ అంతా కూడా వీడియో షేర్ చేశాను. ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి షాపింగ్ వీడియో కూడా చెక్ చేసేసేయండి. అండ్ ఈ ఈవెంట్ ఇలా జరుగుతూ ఉంటుంది, చూస్తూనే ఉండండి. ఈ అకేషన్ ఇలా సింపుల్గా జరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లీ వాళ్ళిద్దరికి హారతి ఇచ్చేస్తూ ఉంటామన్నమాట. హారతి ఇచ్చి ఈవెంట్ని ఇలా ఎండ్ చేసేస్తున్నాము. సో ఇలా అయితే జరిగింది మా సెలబ్రేషన్. అండ్ చిన్న సైజు మినీ సీమంతం అనమాట. సో మీలో ఎంతమందికి 5th మంత్ ఇలా చేస్తారు అనేది కామెంట్స్లో షేర్ చేయండి. లేదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారా అంటే కనుక అది కూడా కామెంట్స్లో షేర్ చేయండి. ఇంట్లో ఏ హడావిడి జరిగినా అంతా రెస్పాన్సిబుల్గా అక్క, మావయ్య వీళ్ళే చేస్తారనమాట. సో వాళ్ళు చేస్తారు కాబట్టి ఇది మా టైం కాబట్టి, మమ్మీ అకేషన్ కాబట్టి, మమ్మీ సెలబ్రేషన్. సో మమ్మీ ఈసారి వాళ్ళకి ఖచ్చితంగా విడిగా ఇవ్వాలి అనుకుందనమాట. సో అందుకని చెప్పేసి రిటర్న్ గిఫ్ట్స్ వాళ్ళకి కూడా ఇచ్చారు. లేదు అనుకుంటే అక్క వాళ్ళే అన్నీ చేస్తూ ఉంటారనమాట. సో ఈసారి తమ్ముడు సెలబ్రేషన్ కాబట్టి వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ దొరికిందనమాట. సో ఎంత వాళ్ళు చేసినా కూడా వాళ్ళకి ఇలా ఇవ్వడం కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది.
యాక్చువల్గా క్లిప్స్ అనేవి రీఅరేంజ్ అయ్యాయి అనమాట. సో వెనక ముందు ఇలా అయ్యాయి. సో అందుకనే మీకు ఫస్ట్ హారతి వచ్చేసింది, తర్వాత ఇవన్నీ వచ్చాయి. ఫస్ట్ అయితే ఇదంతా జరిగిన తర్వాత నెక్స్ట్ హారతి లాస్ట్లో ఇచ్చి ఈవెంట్ ఎండ్ చేసామన్నమాట. సో ఇది వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోద్దు. మరొక మంచి వీడియోలో కలుస్తా. బాయ్ గైస్.